అంటే అమ్మవారు ఎవరు, అసలు ఏ గోత్రికురాలు, అయ్యవారు ఎవరు, ఏ గోత్రికురాలు, అసలు వారు సంబంధించిన వంశం ఎక్కడ ఉన్నది, వారి గోత్రికులు ఎక్కడున్నారు, అబ్బాయి ఏం చేస్తాడు, అమ్మాయి ఏం చేస్తాడని మనం పుట్టురావాలని కూడా తెలుసుకుంటాం కదా. అలాగే అదే భాగంగా కళ్యాణ మహోత్సవం ఫలితాలు చూసుకోవాలి మనం. అదేవిధంగా మరి స్వామివారు ఎక్కడే వారు ఉన్నారు, అలాగే అమ్మాయి అయినటువంటి సీతా అమ్మవారు ఏ గోత్రికురాలు, ఏ వంశానికి చెందినటువంటి అమ్మవారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాము. శ్రద్ధగా ఆలకిస్తూ ఉండండి. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వశిష్ఠమైత్రావరుణ పౌర్ణన్యస్త్రేష్య పురాణస్య వశిష్ఠగోత్రోద్భవస్య నాభాగమహారాజవర్మణో నగ్రే అజమహారాజవర్మణః పౌత్రాయ దశరథమహారాజవర్మణः పుత్రాయ వశిష్ఠగోత్రోద్భవస్య శ్రీరామచంద్రస్వామినే పరబ్రహ్మణే వరాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వారు ఆ యొక్క వంశోద్భవులట. అలాగే వశిష్ఠ గోత్రోద్భవులట. స్వామివారి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రమట. నాభాగ మహారాజ వర్మణ నత్రే, నాభాగ మహారాజు గారి యొక్క ముని మనవడట. అలాగే అజమహారాజు గారి వర్మణ పౌత్రాయ, అజమహారాజు గారి యొక్క మనవడట. దశరథ మహారాజా వర్మణ పుత్రాయ, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడట. వశిష్ఠ గోత్రోద్భవుడట. శ్రీరామచంద్ర స్వామిని పరబ్రహ్మణే వరాయ, ఆ యొక్క వరుడి పేరు శ్రీరామచంద్రమూర్తి స్వామి వారట. ఆయనే మన కళ్యాణ మహోత్సవంలో వరుడుగా కూర్చొని ఉన్నారట. అలాగే అమ్మవారి యొక్క గోత్రం చెప్తున్నాను వినండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అంగీరస ఆయనస్య గౌతమాంత్రశయవరులాంతస్య గౌతమ గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణః నత్రే హస్య రోమ మహారాజ వర్మణః పౌత్రే జనక మహారాజ వర్మణః పుత్రే గౌతమస గోత్రోద్భవే సీతాదేవి నామ్నే కన్యా. అంటే అమ్మవారు కూడా బ్రాహ్మణ కులానికి చెందినటువంటి యొక్క మూర్తిట. అంగీరస అంటే గౌతమస గోత్రోద్భవురాలట. అమ్మవారి గోత్రం పేరు గౌతమస గోత్రమట. అలాగే స్వర్ణరోమ మహారాజు గారి యొక్క ముని మనవరాలట. ఎవరు? స్వర్ణరోమ మహారాజు గారి యొక్క ముని మనవరాలట. అలాగే రస్మరోమ మహారాజు గారి యొక్క మనవరాలట. జనక మహారాజు గారి యొక్క పుత్రికట. అలాగే గౌతమస గోత్రోద్భవి సీతాదేవి నామిని, అమ్మవారి యొక్క పేరు సీతాదేవిట. మన కళ్యాణ మహోత్సవంలో కళ్యాణమూర్తిగా కూర్చున్న యొక్క అమ్మాయి పేరు సీతాదేవిట. ఆమె మహాలక్ష్మి, మహాసరస్వతి, సౌభాగ్యవతి అయినటువంటి లక్ష్మి, చిరంజీవి సౌభాగ్యవతి, ఆ యొక్క శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి సీతాదేవి అమ్మవారి ఈరోజు మన కళ్యాణ మండపంలో కన్యగా కూర్చుని ఉన్నదట. అలాగే ఈ యొక్క గోత్ర పరమలన్నీ కూడా తెలియపరిచి ఉన్నాం కాబట్టి ఇప్పుడు అయ్యవారి యొక్క దంపతులుగాను, మీ పేరేంటండి? రమేష్ గారు దంపతులు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారి యొక్క తల్లిదండ్రులుగా సీతాదేవి అమ్మవారి యొక్క తల్లిదండ్రులుగా వెంకయ్య గారు దంపతులు వ్యవహరిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కావున వీరిరువురికి కూడాను మరి వివాహ మహోత్సవాన్ని చేయడానికి సమ్మతమే. కావున మరి కన్యాదాన మహోత్సవం జరుగుతున్నది. అర్థమవుతుందా? అయ్యవారు ఎవరు మీకు అర్థమైంది కదా, అలాగే అమ్మవారు ఎవరు మీకు అర్థమైంది కాబట్టి ఇరువురికి కూడా సమ్మతమైంది కాబట్టి కన్యాదాన మహోత్సవం జరుగుతున్నది. అందరూ కూడా కళ్ళారా వీక్షిస్తూ ఉన్నారు. అడుగులు పెట్టాలి. వారి చేతుల పైన మీ చేతులు పెట్టాలి. వారి చేతులు ఉన్నాయి కదా, కొంచెం ముందు జరగండి. ఈ చేతిలోంచి మా చేతులు పక్క చెప్పండి. వివాహం చేశారు కదా మనం, ఇప్పుడు మర్చిపోయారా? వాం నమస్మరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోర్వాహవే వాం జాతవేద సహస్రమాం సోమనాథయుగహాదివేదః ఆం కన్యామిమాం కులాస్యామి కన్యాం సాయం కులంసాది శ్రీరాయ శ్రీమతి ప్రేతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే ఓం పద్మప్రియే పద్మే పద్మహస్తే పద్మాలయే పద్మధరాయ యథాక్షి
विष्णुप्रिये विष्णुमनानुकूले मत्पादपद्ममयि सन्निधस्म याता पद्मादनस्ताविग्रजनि पद्मपत्रा जटाक्षी गम्भीरावर्तना विस्तरभृत शुभ्रवस्त्रोत्तरीया सीतारामचन्द्रस्वामी देवता कल्याण महोत्सवाख्ये कर्मणि कन्यादानमहं पूजां समर्पयामि స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శుభముహూర్తానికి గుడిజీవరాక్షేపణ ముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్నాము. శుభముహూర్తానికి స్వామివారి కళ్యాణ మహోత్సవం అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మరి శుభముహూర్తం ఆసన్నమై ఉన్నది. మన హిందూ సాంప్రదాయ ధర్మములో శుభముహూర్తానికి వివాహ మహోత్సవంలో జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర బెల్లం ఎందుకయ్యా పెడతారా అంటే జీలకర్ర బెల్లము రెండు కూడాను రెండు కలిపితే కనుక విడదీసేటువంటి విధంగా విడదీయరానింత విధంగా రెండు అతుక్కుని ఉంటాయి అన్నమాట. ఆ యొక్క రెండు పదార్థాలు మన శిరస్సును అంటే మాడు పదార్థాలు మాడు ఉండేటువంటి సమయం ప్రదేశంలో పెడితే కనుక ఆ యొక్క జీలకర్ర బెల్లం ఎంతైతే గట్టిగా మెత్తగా ఉంటుందో జిగటగా అంటే విడిపోకుండా ఉంటుందో ఆ యొక్క కళ్యాణమూర్తి దంపతులు కూడా ఆజన్మాంతము కూడా విడిపోకుండా మరి అన్యోన్య దాంపత్యంగా ఉంటారనే భావన చేత పెద్దలు దైవజ్ఞులు పురోహితులు నిర్మించబడినటువంటి సుముహూర్త లగ్నానికి గుడిజేపణ క్షేపణ పెడతారు. అలాగే మరి మన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ సుముహూర్తానికి గుడిజేపణ క్షేపణ కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా కరుణారా వీక్షిస్తూ ఉండాలి. గుడిజేపణ క్షేపణ ముహూర్త దేవతాభ్యో నమో నమః. అలంకారార్థాః అమీవ గంధాః ఇమే అక్షతలు వేయండి. ఇమే అక్షతః రెండు అక్షతలు వేయండి. ఇమే అక్షతః నంబరాక్షతః యమాని పుష్పాది పుష్పాని సకల ఆరాధనే శోభనమస్తు. వాం జాతవేదసే పుష్పాలు వేయండి. వాం జాతవేదసే సునవామ సోమరాది చతుర్దః ఆదివేదః సర్వదుర్గాని పుష్పానావేవ సంగమృతాత్యుక్తిః తావత్యం. వాం ధ్రువం దే రాజావృణో ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువం దేంద్రశాక్యశరాస్తం ధారయత ధ్రువం ధ్రువో శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన సుసమయే సావధాన లక్ష్మీనారాయణస్యాన సావధాన శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్యాన సావధాన శుభముహూర్తకాలే పూజాదీనాం నవానాం గ్రహాణ ఏ గ్రహాః అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్యాన త్వం ధ్రువం తే రాజావృణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రో ధారయత ధ్రువం ధ్రువో శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్యాన సావధాన శుభముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం ఏ గ్రహాః అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు. శతమానం భవతి శతాయ పుష్టిందాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం వసుమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః. తదంగత్వేన మామూలుగా అయితే కనుక మానవ కళ్యాణం అయితే కనుక మరి వివాహ నిర్ణయాన్ని నిర్ణయించుకున్నప్పుడు కానించి ఒక నిశ్చితాంగురాలు కానివ్వండి, ఒక లగ్నపత్రిక కానివ్వండి, ఈ సమయాల్లో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎప్పుడు కూడా చూసుకోరు. డైరెక్ట్గా కళ్యాణ మండపంలో తెరచల్లా అడ్డుపెట్టి జీలకర్ర నిక్షేప గుడిజీకర నిక్షేపణ అంటే సుముహూర్తాన్ని జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే కనుక అప్పుడే చూసుకుంటారు. అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అబ్బాయి అమ్మాయి. కానీ ఈ రోజు అలా లేదు కదా. లగ్నపత్రిక నిశ్చితముల కాడి నుంచి వివాహ మహోత్సవంలో కూడా ప్రతిరోజు కూడా అమ్మాయి అబ్బాయి చూసుకునే విధంగా మరి సమాజ సనాతన ధర్మం తయారైంది. మరి అలాగే ఈ రోజు కూడా మీరు అడగొచ్చు, మరి తెరచల్లా ఎందుకు పెట్టలేదండి అని. మన సాక్షాత్ దేవతా స్వరూపమైనటువంటి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కాబట్టి, సీతా అమ్మవారు కాబట్టి, కళ్యాణ మూర్తి కాబట్టి సీతా అమ్మవారు కాబట్టి, సాక్షాత్ దేవతామూర్తులకే మనం తెరచల్లా పెట్టేంత అవకాశం మనకు లేదు కాబట్టి వారికి తెరచల్లా పెట్టకుండా డైరెక్ట్గా అంటే సాక్షాత్తు అమ్మవారు అయ్యవారు సాక్షాత్తుగా ఎదురుగా భావనగా చూసుకునే విధంగా జీలకర్ర బెల్లము శుభముహూర్తానికి మనం పెట్టి ఉన్నాము. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సాక్షాత్తు అయోధ్య రామ మందిరములో
ప్రతిష్ట అయిపోయిన తదుపరి మొట్టమొదటిసారిగా జరిగేటువంటి కళ్యాణం, భూమి మీద జరిగే కళ్యాణం శ్రీరామనవమి కళ్యాణం. అయోధ్యలో రామ ప్రతిష్ట జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా యావత్ భూ ప్రపంచం కూడాను జరుపుకునే కళ్యాణ మహోత్సవం ఒక శ్రీరామనవమి ఒకటి అనమాట. ఇంతకు ముందు ఎక్కడా జరగలేదు కళ్యాణ ప్రతిష్ట. రామచంద్ర ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఇప్పుడు నెల 2 నెలలు అవుతుంది కదా ప్రతిష్ట అయిపోయింది. అప్పటి నుంచి ఇదే మొదటి కళ్యాణం ఇదే జరుగుతుంది అనమాట. కాబట్టి అలాంటి కళ్యాణ మహోత్సవం మన గ్రామంలో, మన గ్రామ ప్రజల సహాయ సహకారం వచ్చి ఎంతో వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుందంటే మన పూర్వజన్మ సుకృత భావన చేసి సాక్షాత్ అమ్మవారి వారికి సాష్టాంగ నమస్కారం చేసుకునే విధంగా భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోండి. జై సీతారామచంద్ర స్వాముల వారికి, సీతారామచంద్ర స్వాముల వారికి, లక్ష్మణ స్వాముల వారికి, ఆంజనేయ స్వాముల వారికి. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి అయ్యవారికి ఇరువురు కూడాను మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నాము. అందరూ కూడా శ్రద్ధగా చూస్తూ ఉండాలి. సహస్రాక్షర పరమేవ్యోమన్నో మహాగౌరీమావాహయామి స్థాపయామి పూజయామి మహాలక్ష్మీమావాహయామి ప్రాణమేహనో దేహిభగం జపస్య శుభరామి హస్తయోః అర్ఘ్యమర్పయామి పాదయోః ఆదిమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయో సమర్పయామి ఈశ్వరేకం సర్వభూతానాం తామయాపత్యయ శ్రియో శ్రీకంధాంధారయామి గంధర్వారాంధ్రాదర్శాం నిత్యపుష్టాం గరీషిణి ఈశ్వరేకం సర్వభూతానాం తామయాపత్యయ శ్రియో. భాగంగా కన్యాదాన సాక్షులు అని చెప్పేసి ఒక 3 దంపతులు తాంబూలాలు ఎప్పుడు ఆయన వారు, ఒక 3 పెద్ద దంపతులు వస్తే వారికి తాంబూలాలు పెట్టేస్తారు. కళ్యాణ ఒక అమ్మాయికి అబ్బాయి వివాహం నిర్మించేటప్పుడు అటు 2 పెద్దలు ఉండి అన్నీ కూడా సమకూర్చి వారు ఇస్తారు కళ్యాణం ఇలా చేయాలి, ఇలా చూసుకోవాలి, ఇలా చేసుకోవాలని చెప్పేసి పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు. అదేవిధంగా మన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మరి గ్రామంలో ఎంతో వైభవపేతంగా చేయాలి. మన గ్రామంలో అందరూ కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలి అని చెప్పేసి పెద్దల సమక్షంలో నిర్ణయం జరిగింది. కాబట్టి ఆ పెద్దలుగా ఉండే 3 దంపతులకి తాంబూలాలు ఇవ్వాలి. పెట్టొచ్చా? పెట్టొచ్చంటే మేము రెడీ.